Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. హమ్మింగ్ వస్తుంది అన్న సౌండ్ ఎక్కువ పెట్టే సౌండ్ రావట్లేదు కోసం. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ ప్రభు పేరుతో మనం తెలియజేస్తున్నాము. గత వారమంతా దేవుడు మనల్ని కాపాడి మరొక వారంలో ప్రభుత్వం ఆరాధనలో మనమందరం కూడా ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మొదటిగా ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మీరు చాలాసేపు నుంచి కూర్చున్నప్పుడు తెలియదు పాట పాడుకొని ఆ వాక్యానికి మనం ముందుకెళ్దాం. మాత్రంగా అన్నిటికీ ముందు సమయం పాటిస్తున్నామని ప్రార్థన ప్రార్థనకి వస్తుంటే దేవుని దగ్గర గుర్తుకుంటున్నాం చచ్చిపోతారేమో అనిపించింది. ఆ బాధ ఏంటంటే పేరు పడుతుంది ఎక్కడ తీసుకోవాలి. సినిమాలు అంత పోటీ ఉన్నారు. ప్రార్థనకేమో పుట్టిన కాలేజీ బైబిల్లో ఏ భక్తులు కూడా మరచిపెట్టారు రావడానికి పరిగెత్తు కూడా పెట్టారంట. పరిగెత్తగా ఆ భక్తుల్ని ఏమైంది అప్పుడు బాగా పరిగెత్తాడు ఆటోని కూడా వస్తున్నాయని అది కూడా పరిగెత్తలేదు అని కొంతమంది ఆశ్చర్యం వేస్తారు. ప్రార్థనకి ఎనర్జీగా హుషారుగా స్పీడ్గా వెళ్ళాలి, ముందే వెళ్ళాలి. ఎప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు అందుకని అనుభవం కలుపుకున్నాం. మాట్లాడండి. మీ జీవితం మాట్లాడుతున్నాం. కూర్చోడానికి
హల్లెలూయా. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. లాస్ట్ సందేశం జాగ్రత్తగా మా యొక్క నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను సంరక్షిస్తున్నాను. దేవుని దగ్గర ఉండాలని మనకు కావాల్సింది డబ్బులు కాదు, ఆరోగ్యం కాదు, అంతస్తు కాదు, పలుకోవడం కాదు, అనుసంధానం కాదు, తెలివితేటలు కాదు, జ్ఞానం కాదు. దేవుని దగ్గర మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకం. దేవుని దగ్గర మనం ఉండాలి. మనం ఉండడానికి ఈ వారం కాదు, ఓకేనా? ఈ వారం కూడా ఏంటంటే దేవుడితో కలిసి సహవాసంలో ఉండాలి. దేవుని దగ్గర మనం ఉండాలంటే దేవుడు మన నుండి వాడుతుంది. ఈ సృష్టించిన ముందు దేవుడు కెరూబులను చెరువులను దేవదూతలను సృష్టించాడు. ఒకసారి మీ అందరితో దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ఈ లోకమే సృష్టించిన ముందు, ఈ లోకమే లేకముందే, మానవుడు ఇంకా సృష్టించబడకముందే అనాది కాలంలో దేవుడు పరలోకంలో దూతలతో ఆరాధించబడుతున్నాడు. దూతలను సృష్టించుకొని దూతల ద్వారా ఆరాధన కొనసాగించాడు. కొనసాగించిన కొంతకాలం తర్వాత ఆ దూతలలో ఒక వ్యక్తికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. వీళ్ళందరితో వర్షిప్ చేయించాలి, వీళ్ళందరి మీద నాయకులను ఉండాలి, వర్షిప్ చేయొచ్చు అని ఆ దూతకి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆధిపత్యాన్ని ఇస్తే ఆ దూత కొంతకాలము దేవుని ఆరాధించడానికి ఆధిపత్యాన్ని చేసి ఆ తర్వాత అనుకుంది కదా, అసలు వీళ్ళందరూ నా మాట వింటున్నారు, నేను ఏది చెప్తే అది చేస్తున్నారు, వీళ్ళందరూ నా చేతిలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఇక నేనే దేవుడి స్థానంలో ఉంటే బాగుంటుంది కదా అని సాధారణ అనుకున్నాను. అక్కడున్న దూతలలో జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, చక్కని ఆత్మీయత కలిగిన వాడు నటించి ఆ దూతలు తీసుకొచ్చి ఆధిపత్యం ఇచ్చి, నువ్వు ఈ దూతల మీద ఆధిపత్యం చేయి, నన్ను ఆరాధించే విషయంలో వాళ్ళకు సహాయంగా ఉండు, వాళ్ళపై నాయకుడిగా ఉండి చక్కని ఆరాధన క్రమాన్ని జరిపించుకొని దేవుడు చెప్తే, కొంతకాలం దేవుడి ఎదుట నమ్మకంగా ఆరాధించే పనిని చేశాడు. దూతలు కూడా మరి నాయకుడి మాట విన్నారు కదా. సరే, దూతలు కూడా నాయకుడి మాట విని దేవుడిని ఆరాధించే విషయంలో చక్కగా అవి కొనసాగుతూ ఉన్నాయి. దూతలు అలా కొనసాగుతూ ఉన్నారు. కొంతకాలం తర్వాత సాతాను అనేటువంటి వ్యక్తి ముందు ప్రభు దగ్గర ఉన్నాడు. జాగ్రత్త వినాలి. సాతాను అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అనుకోవాలి. సాతాను ఎవరు అంటే ఆది కాలంలో, అనాది కాలంలో సృష్టి
మనం ఇంకా సృష్టించబడకముందే పరలోకంలో దేవుని సమూహంలో ఆరాధించబడేటువంటి ఒక ప్రధానమైన తెలుగులో ఉన్నాడు. ప్రజల్లో అయ్యో పరమేయుడేం కాదు ఎవరు అప్పుడు దేవుడు చేత సృష్టించబడిన దూత. ఆ దూతలందరిలో ఒక మంచి తెలివైన వాటిని వెతికి అయ్యా నువ్వు వర్షిప్ చేయించడానికి ఆరాధన చేయించడానికి నమ్మకంగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు వీళ్ళందరినీ వర్షిప్ చేయించే విషయంలో నడిపించు అని అతన్ని తనకు వర్షిప్ వేరే కూర్చి వాళ్ళందరినీ ఆ సమూహంలో దేవుని ఆరాధించే విషయంలో వాళ్ళకి సహకారంగా ఉన్నాడు. అలా నియమించాడు దేవుడు. కొంతకాలం అలాగే జరిగింది. జరిగిన తర్వాత రాను రాను మనిషిని ఏమాల్సి వచ్చింది చెప్పండి, దురాశ వచ్చింది. సహజంగా అంతే. వీడే ఆవాహనని అలాంటి విషపూరితమైనటువంటి ఆలోచన చేసి ఉండేవాడు అన్నమాట. ఈ వ్యవస్థలో అన్ని రకాల వ్యవస్థల్లో కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. అలాగే ఇప్పుడు దేవలోక కూడా దేవుడు నియమించినటువంటి ఆయన్నే కాదని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, నేనేం చెప్తే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నన్నే ఆరాధిస్తే పోతుంది కదా. అసలు దేవుడి మధ్యలో నేను ఆరాధించే పనిచేయడానికి ఏం తెలియనప్పుడు నాకేం అర్థం కానప్పుడు నేను ఆయన చేత పనిచేశాను. కానీ నాకు అంతా తెలిసిన తర్వాత నేను ఎందుకు చేయాలి? నాకు అంతా తెలిసిన తర్వాత నేను ఎందుకు ఆయన చేత పనివల్లాండి ప్రభుత్వ స్తుతిద్దాం హల్లెలూయా అని చెప్తే వాళ్ళు ఎందుకు చేయాలి? నేను ఎందుకు చెప్పాలి? ఆయన సింహాసనం కూర్చోబెట్టి నేను సింహాసనం కింద దిగువ భాగం కూర్చోబెట్టి వీళ్ళందరూ చేత ఆయన ఆరాధించని చెప్పేది కాదు. అసలు ఆ సింహాసనమే నేను కూర్చుంటే మేమందరం ఒక దైవీ